గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్, నిన్న మీరు జాయింట్ అకౌంట్ కదా, ఈ చెక్స్ మీద మోహన్ గారి సంతకాలు తీసుకోమన్నారు. అన్నాను. కానీ మోహన్ గారు వీటి మీద సంతకాలు పెట్టమంటే నో అన్నారు. మీతో మాట్లాడితే గానీ సంతకం పెట్టను అన్నారు. ఏంటి ఏంటి నాతో మాట్లాడేది? తీరిగ్గా మాట్లాడుతూ కూర్చుంటే అవతల కాంటాక్ట్ టైం దాటిపోతుంది. చ వచ్చాడా? వచ్చారు సార్. రాగానే సైట్ దగ్గర వర్క్ చూడడానికి వెళ్ళారు. ఆ చెక్ బుక్ లేవు, సంతకాలు నేను పెట్టిస్తాను. ఓకే సార్. రాగానే సైట్ దగ్గరికి వెళ్ళాడంట. సైట్ దగ్గరికి నాకన్నా వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు బోడీ బిల్డప్ ఒకటి. చ చెక్స్ మీద సంతకం పెట్టను అన్నావట. మేనేజర్ చెప్పాడా? ఎవరు చెప్పారు అని కాదు, ఎందుకు పెట్టవు అని. ఆనంద్, ఈ 4 చెక్కులతో మనం బ్యాంకు నుంచి మొత్తం ₹1,00,00,000 డ్రా చేస్తున్నాం. ఎందుకు? కొత్త వెంచర్ కోసం, మణికొండ దగ్గర కొనబోయే ల్యాండ్ కోసం. ఆ ల్యాండ్కి క్లియర్ టైటిల్ లేదు. గౌస్ అనే రౌడీ షీటర్ కబ్జాలో ఉంది. ఉంటే ఆ ల్యాండ్ కొనడం రిస్క్ అవుతుంది. ఆ మాత్రం నాకు తెలియదనుకున్నావా? ఈ సిటీలోనే కాదు, ఏ సిటీలో అయినా చాలా ల్యాండ్స్కి క్లియర్ టైటిల్స్ ఉండవు, కబ్జాలోనే ఉంటాయి. మేనేజ్ చేయాలి, చేస్తాను. చేయలేకపోతే నష్టం 100,000 కాదు, ₹1,00,00,000. అంత రిస్క్ అవసరమా? నువ్వు అవసరమే అంటే సంతకం పెట్టడానికి నాకేం అభ్యంతరం లేదు. ఓకే ఓకే, నో హరీ. బాగా ఆలోచించాకే డిసైడ్ చేద్దాం. ఆనంద్, ఎందుకు ఇలా డిస్టర్బ్డ్గా ఉన్నావు? ఇంట్లో టిఫిన్ కూడా చేయకుండా. ఇది ఆఫీస్, పర్సనల్ విషయాలు మాట్లాడే ప్లేస్ కాదు. ఓకే. ఛాయా, వాళ్ళు నన్ను కడుతురు ఛాయా. ఇక్కడెవరూ లేరు, మనిద్దరమే మన ఇంట్లోనే ఉన్నాం. అంటే ఇదంతా నాకు నీకేం కాలేదు, ఏదో పీడకలు వచ్చి ఉంటుంది. కలే, భయంకరమైన కళ. అవి మొహాలు వాళ్ళు ఛాయా, ఏంటిది చిన్నపిల్లలా? నీకేం కాలేదు, నేను నీ పక్కనే ఉన్నాను కదా. నువ్వు నా పక్కనే ఉండు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళను, సరేనా? ఛాయా, పడుకో. రేపు మనిద్దరం ఒక చోటుకు వెళ్తున్నాం. ఎక్కడికి? నీలో ఈ భయాన్ని పోగొట్టే చోటుకి, నిన్ను మళ్ళీ ఎప్పటి ఛాయలాగా మార్చే చోటుకి. పడుకో ఛాయా, పడుకోమ్మా. పడుకోరా.
పద. అమ్మా, చూస్తున్నావు కదా, ఇప్పుడు కూడా మనం వెళ్ళకపోతే మావే మనల్నే తప్పు పడతాడు. అయితే సరే, పద. అయ్యో, ఏంటి సంధ్య, నువ్వింకా అలాగే కూర్చున్నావా? అసలే ఒట్టి మనిషి కూడా కాదు, కాస్త పెందలాడే తినొద్దు. పర్వాలేదు, ఆయన కోసం. అదిగో తమ్ముడు మాటల్లోనే వచ్చేస్తున్నాడు. కావేరి, అల్లుడుగారిని పిలు. ఏంటో ఈ ఇంట్లో ఎవరి గోల వాళ్ళదైపోయింది. నువ్వు రా మావయ్య, మీరు రండి. అయ్యో, నువ్వుండు సంధ్య, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నువ్వు కూర్చో, కావేరి వడ్డిస్తుంది. కావేరి, వెళ్ళమ్మా, వడ్డించు. నువ్వు కూర్చో అత్త, నేను వడ్డిస్తాను కదా, నువ్వు కూర్చో. అక్క, నువ్వు తినవా? అయ్యో, మర్చిపోయావా తమ్ముడు, ఈరోజు గురువారం. ఆ షిరిడి సాయిబాబా పేరు మీద ప్రతి గురువారం నేను ఉపవాసం. ఏమండి, ఇంకాస్త కూర వడ్డించినా? సూపర్. ఎవరుండారు? నీ మేనగోళ్లే తమ్ముడు, ఈ మధ్య వంటలన్నీ బాగా చేయటం నేర్చుకుందిలే. వెరీ గుడ్. కవేరి, ఇంకాస్త కూర వడ్డించు. చూసారా, మామయ్య కూర బావుంది అని మారు వడ్డించుకుని తింటున్నాడు, మీరేమో వద్దు అంటున్నారు. ఎవరి రుచులు వాళ్ళవి. ఎవరి అలవాట్లు వాళ్ళవి. ఏమైంది సంధ్య? కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. మామయ్య, డాక్టర్కి ఫోన్ చేయి. అమ్మా సంధ్య. హలో డాక్టర్. చాలా వీక్గా ఉంది, రక్తం కూడా చాలా తక్కువగా ఉంది. ఏం సంధ్య, కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పాను కదా. తీసుకుంటున్నాను డాక్టర్. నో, బెడ్ రెస్ట్ తీసుకుంటే ఇంత వీక్గా ఉండే అవకాశం లేదు. మిస్టర్ ఆనంద్, ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏం చేయను, అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను. పని భారాన్నంతా ఒక్కదానివే నెత్తినేసుకోవడం ఎందుకు అని. నా మాట పట్టించుకుంటేగా. సంధ్య, చదువుకున్న దానివి, నువ్వు కూడా ఇలా చేస్తే ఐ కాంట్ హెల్ప్. నీ కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే నువ్వు తప్పనిసరిగా రెస్ట్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే డాక్టర్. గుడ్. ఈ మెడిసిన్స్ తప్పించి వాడండి. షీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. సంధ్య, వస్తానమ్మా. అలాగే డాక్టర్. డాక్టర్ చెప్పింది విన్నావుగా?
ఈ క్షణం నుంచి బెడ్ మీద నుంచి దిగితే చూడు, ఇంట్లో పని మొత్తం మేమే చూసుకుంటాం, సరేనా? సరే. సరే అని నోటితో చెప్పడం కాదు ఆనంద్, సంధ్య ఎవరు చెప్పినా విందు. అందుకే నువ్వే దగ్గరుండి కేర్ఫుల్గా చూసుకోవాలి. నా భార్యని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంకొకళ్ళ సలహాలు నాకు అనవసరం. సంధ్య 2 ముద్దలు కూడా తినలేదు. పాలు కలుపుకుని తీసుకొస్తాను. సంధ్య, నువ్వు పడుకో, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. ఉమ్. నా బిజినెస్లో ఈక్వల్ పార్ట్నర్గా అన్ని బాధ్యతలు చూసుకోవాలి. బిజినెస్ బాధ్యతలా? అమ్మో, నా వల్ల కాదు. అదే ఆ ఓవర్ యాక్షనే వద్దంటున్నాను. ఈ సెక్యూరిటీ యూనిఫామ్ తీసేసి నువ్వు నా ప్రపోజల్కి ఒప్పుకుంటేనే మన ఫ్రెండ్స్, లేకపోతే నీ దారి నీది, నా దారి నాది. ఏం సంధ్య? అంతే. ఆనంద్, సంధ్య ఎవరు చెప్పినా విందు. అందుకే నువ్వే దగ్గరుండి కేర్ఫుల్గా చూసుకోవాలి. నా భార్యని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంకొకళ్ళ సలహాలు నాకు అనవసరం. హాయ్, ఎన్ని డబ్బులు? బంగారి, అరవకూడదు. మన దగ్గర డబ్బులున్నాయని తెలిస్తే దొంగలెత్తుకుపోతారు. ఈ 10,000 డాక్టర్ బాబు గారు నీ పెళ్లి కోసం ఇచ్చింది. ఈ డబ్బేమో నీకోసం నేను కూడబెట్టినవి. అవును, ఇవన్నీ నా పెళ్లి కోసమే. నా బంగారు తల్లి. బంగారి, నీకు మా సన్నాసి అంటే ఇష్టమేనా? ఓ, ఆ రోజు నన్ను ఆటో ఎక్కించి బోల్డ్ తిప్పాడు కదా, అందుకే బోల్డ్ ఇష్టం. సరే గాని మన దగ్గర ఈ డబ్బున్నట్టు ఎవ్వరికి చెప్పకూడదు. అస్సలు చెప్పను. చెప్పనంటే చెప్పను. రారా తమ్ముడు. ఏంటక్క పిలుపు మారింది? నువ్వు కాబోయే పెళ్లి కొడుకువి. సన్నాసి అని పిలిస్తే బాగోదు కదా, అందుకు. అక్క, రుక్కక్క, ఇప్పుడు నాకు బాగా నచ్చావు. ఎప్పుడు ముహూర్తం? ఎప్పుడు? పంతులు గారితో మాట్లాడాను. ఎల్లుండి రాత్రికే మంచి ముహూర్తం ఉందని చెప్పారు. ఎల్లుండి రాత్రి? ఆహా, ఓహో, బంగారుకి నాకు పెళ్లి. ఓహో, పెళ్లి అనగానే మురిసిపోవటం కాదు, బంగారిని జాగ్రత్తగా చూసుకోవాలి. తేడా వచ్చిందంటే నా సంగతి తెలుసుగా. రుక్కక్క, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బంగారుని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. సరే, బంగారిని రేపే పెళ్లి కూతుర్ని చెయ్యాలి. ఇంకా బోల్డ్ పనులు మిగిలిపోయినాయి. అక్క, నీకు ముందు చెప్తున్నాను, పెళ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా జరగాలి. ఘనంగా అంటే? ఇది కూడా తెలీదా? అక్క, పెళ్లి సింపుల్ గా చేసినా పర్లేదు కానీ భోజనాలు మాత్రం అదిరిపోవాలి. మటను, చికెను, చేపలు, రొయ్యలు, పీతలు, కప్పలు అన్ని అదిరిపోవాలి. అబ్బో, కనీసం ఏడాది పాటు నా పెళ్లికి వచ్చిన అందరికి ఆ విందు భోజనం గుర్తుండిపోవాలి. నా దగ్గర అంత డబ్బు లేదు. అంటే పెళ్లి రోజున కూడా పచ్చడి మెతులు పెడతావా? హాయ్, పచ్చడి, చింతకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, దబ్బకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి. పెళ్లిలో నాకు ఇంత పచ్చడి పెట్టాలి. మొత్తం నేను తినేస్తా, సరేనా? అలాగే బంగారి, నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా. ఓ, ఆడుకుంటా. వీధిలోకి వెళ్ళి తొక్కుడు బిళ్ళ ఆడుకుంటా. బంగారే, ఎల్లుండే మన పెళ్లి. వీధిలోకి వెళ్ళి తొక్కుడు బిళ్ళ గిక్కుడు బిళ్ళ ఆడడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఎందుకేంటి? నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం ఎవరు కావాలి? బోడి.
చూడక్క నీ ఎదుటే బోడి గీడంటుంది. ఏయ్ బోడి అనే అన్నాను, గీడి అని ఎప్పుడన్నాను? అనలేదు కానీ నువ్వు వెళ్ళి ఆడుకో బంగారి. అనకపోతే అన్నానంటాడేంటి? వీడికన్నా పిచ్చా పొర పిచ్చా? పిల్లమ్మా. ఏంట్రా దాని మాటలకి అలగాల పిచ్చి సన్నాసి. అదిగో మళ్ళీ నువ్వును. సరే అనంలే. ఇదిగో తమ్ముడు, బంగారి కల్లా కపటం లేని పిల్లరా. నీ అదృష్టం కొద్దీ నీ పెళ్ళాం కాబోతుంది. పెద్ద పోజుగా పెత్తనం చలాయించాలనుకున్నావు అనుకో, అయిపోతావు. ఆ పై నీ ఇష్టం. అయిపోయేది నేను కాదే బంగారి. ఎల్లుండి రాత్రికే పెట్టించావు కదా ముహూర్తం. ఆ పెళ్లి కాస్త అయిపోతే బంగారు బతుకు బాంబే బస్టాండ్. ఏమండి, అక్కని మర్చిపోలేకపోతున్నారు కదూ? నాకు తెలుసు అక్కని మీరు మర్చిపోలేరు. ఇప్పుడే కాదు, ఎప్పుడు. రాధా, అవునండి, మీ మనసులో అక్కకున్న స్థానం ఏంటో నాకు తెలుసు. అక్కను మీరు ఎంత ప్రేమతో అనురాగంతో చూసుకునేవారో కూడా తెలుసు. కానీ ఏం లాభం? ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది, గుర్తుందా? ఎలా మర్చిపోగలను? నాదైనా ఓ పిచ్చి లోకంలో వెర్రి భ్రమలతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని స్థితిలో బతికిన నన్ను తన సొంత చెల్లెలుగా ఆదరించిన అక్క పుట్టినరోజుని ఎలా మర్చిపోగలను? అందుకే నేను ఆఫీస్ నుంచి వస్తూనే వినాయకుడి గుడిలో ఆర్డర్ ఇచ్చొచ్చాను. ఆర్డరా? దేనికి? అక్క పేరు మీద ఇవాళ 101 మంది పేదవాళ్ళకి అన్నదానం చేయడానికి. రాధా, అవునండి, మనం చేసే మంచి పనులే, మనం సంపాదించే పుణ్యమే మన ఆత్మీయుల్ని కాపాడతాయంటారు. అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. అలా ఉండాలని ఆ సిద్ధి వినాయకుణ్ణి మనసారా కోరుకుందాం. పదండి, గుడికెళ్ళి మీ చేతుల మీదుగా అన్నదానం చేసొద్దాం. రాధా, తన ప్రతి పుట్టినరోజు నాడు మీ అక్క కూడా ఇలాగే గుళ్ళో అన్నదానాలు చేయించేది, పూజలు చేయించేది. కానీ ఏ దేవుడు హారికను కాపాడలేకపోయాడు. ఏ దేవుడు? ఏమండి, ఎందుకలా దిగులు పడతారు? అక్క తిరిగి వస్తుంది. మళ్ళీ పుట్టిన మన టెడ్డీని కళ్ళారా చూడ్డానికైనా తప్పకుండా వస్తుంది. హారీకి సరిగ్గా ఇవాళతో 25 ఏళ్ళు నిండుతాయి. 25 ఏళ్ళంటే సిల్వర్ జూబ్లీ. వచ్చేడు నా బర్త్డేని గ్రాండ్ కాకతీయాలో గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అనేది లేదు. ఇవాళ తన పుట్టినరోజు నాడు హారీ లేదు, పార్టీ లేదు, ఏదీ లేదు. పాపం హారీ ఎక్కడుందో, ఏం చేస్తుందో. బంగారితో కలిసి ఆ షేక్ సౌదీకి 10 లక్షల రూపాయలు మన చేతికి. అర్థమైందా? అర్థమైంది భాయ్. లేనిపోని అనుమానంతో నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ గురించి కాదు కాదు కాదు